రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఆయన మరణం వెనుక ఎలాంటి మిస్టరీ లేదని పోలీసులు తేల్చి చేశారు. రోడ్డు ప్రమాదంలోనే పాస్టర్ చనిపోయారని వెల్లడించారు. మద్యం సేవించి బైక్ నడపడం, పోలీసులు ఎంత నిలువరించినా మొండిగా ముందుకు వెళ్లడమే ఆయన ప్రాణాలను బలిగొందని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసును పోలీసులు కొలిక్కి తెచ్చారు. మార్చి 24న రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందగా హైదరాబాద్లో ఇంటి నుంచి బయలుదేరింది మొదలు ప్రమాద స్థలి వరకు దాదాపు 600 సీసీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు అధ్యయనం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ద్వారా వాటిని విశ్లేషించారు. దాదాపు 40 కీలక వీడియోలను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ రాజమహేంద్రవరంలో మీడియాకు ప్రదర్శించారు. మద్యం సేవించి బైకు నడపడం, పోలీసులు ఎంత నిలువరించినా మొండిగా ముందుకు వెళ్లడమే ఆయన ప్రాణాలు పోవడానికి కారణమైందన్నారు. సో 11 AM కి అప్రాక్సిమేట్ గా వారు 24వ తారీఖు చూడండి ఆ రౌండ్ లో ఉన్నది. ఇంటి నుంచి బయలుదేరి వారు 11:26 కి వారు వెళ్తున్నారు. అరౌండ్ 12:15 సవేరా లిక్కర్ మార్ట్ అని శ్రీ గణేష్ నగర్ నాగోల్లో ఉంది. అక్కడికి వెళ్లి వారు లిక్కర్ పర్చేజ్ చేశారు. వారైతే వారి మొబైల్ ఫోన్స్ ద్వారా యూపీఐ పేమెంట్ చేశారో వారితోటి మ్యాచ్ అయింది, టైం మ్యాచ్ అయింది. కోదాడ దగ్గర ఆదిత్య వైన్స్ అని అక్కడికి వెళ్లి కొంత లిక్కర్ పర్చేజ్ చేశారు. ఇది దాదాపు 2:55 నిమిషాలైంది. ఆ షాప్ లోకి ఎంటర్ అయ్యారు. చూడండి వారి టిపికల్ హ్యాబిట్ థమ్స్ అప్ చేస్తారు. ఓకే అంటే వారు థమ్స్ అప్ చేస్తారు. కరెక్ట్ గా కనిపించిన వెంటనే వారు సే ఇట్స్ ఆల్ రైట్ థమ్స్ అప్ అని థమ్స్ అప్ చేస్తున్నారు. అంటే ఇట్స్ వెరీ టిపికల్ హ్యాబిట్ ఆఫ్ శ్రీ ప్రవీణ్. ఓకే, ఫస్ట్ యాక్సిడెంట్ అయింది జగ్గయ్యపేట బైపాస్ దగ్గర, ఫుడ్ ప్లాజా దగ్గర. వారు ఒకసారి పడిపోయారు. ఫస్ట్ యాక్సిడెంట్. నెక్స్ట్ బస్సు వాడు, ఆర్టీసీ బస్సు వాడు లక్కీగా అలర్ట్ గా ఉండడంతో వారికి అక్కడే చాలా పెద్ద ప్రమాదం తప్పింది. పడిపోయిన తర్వాత చాలాసేపు అలాగే ఉంటే స్టాఫ్, ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చారు. వాళ్ళు వచ్చి వారికి ఏమన్నా కావాలా, ఎలా పడ్డారు ఏంటని వారికి సహాయం చేశారు. సహాయం చేసిన తర్వాత వారు ఒక 2-3 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వారి జర్నీని వారు రెజ్యూమ్ చేశారు. అప్పటికే మీరు చూస్తుంటే కొద్దిగా వారు చాలా భారంగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఫిజికల్ ఫైండింగ్స్. ఇప్పుడు కీసరా టోల్ విలేజ్ దగ్గర సెకండ్ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వేగంగా వచ్చి కంట్రోల్ తప్పి అక్కడ బూత్ని గుద్దుకొని పడిపోయారు. చూడండి అక్కడ దుమ్ములేసింది. చూడండి వారి హెల్మెట్ అంతా కనిపిస్తూ ఉంది మనకి. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు. అక్కడ వచ్చి వారు గొల్లపూడిలో, ఇది కూడా మనకు యూపీఐ పేమెంట్ చేశారు. గొల్లపూడి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ చూడు వారు ఏది పట్టున్నారో చూడండి. వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి అంటే ఇక్కడ మాస్క్ తీసేశారు. క్లియర్ చూడొచ్చు ఫేస్. ఇక్కడ లగేజ్ చూడండి మీరు, లగేజ్ వారి మోటార్ సైకిల్ లగేజ్ చూడండి, రైట్ కి టిల్ట్ అయిపోయి క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది. వారి హెడ్ లైట్ మనకి పనిచేయడం లేదు. సో వారు ఇండికేటర్ మీద ట్రావెలింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. హెడ్ లైట్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్ బ్లింకర్ అక్కడ కనిపిస్తుంది చూడండి వారి వెహికల్. సో వారు ఇక్కడ నుంచి ఈ కల్పర్ టోల్ ప్లాజా నిపుణ్ టాపిక్స్ వైన్స్ అని చెప్పేసి మెకానిక్ షాప్ దగ్గర ఉంది ఏలూరులో. అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఈ షాప్ 3 ఫుటేజ్ దొరికాయి మాకు. ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎలా దొరికిందంటే యూపీఐ పేమెంట్ వల్ల పలానా వైన్ షాప్లో వారు పే చేశారు. అక్కడికి వెళ్తే మనకి అప్రాక్సిమేట్ టైం చూసుకుంటే మనకి ఈ ఫుటేజెస్ దొరికాయి. చూడండి వారు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. అక్కడ యూ అబ్జర్వ్ ఈ స్కాన్ చేస్తున్నారు. ఈ టోల్ ప్లాజా దగ్గర 10 minutes బిఫోర్ ఈజ్ డెత్ కనిపిస్తున్న వ్యక్తి సిమిలర్ అని చెప్పడానికి ఇది ఒక స్ట్రైకింగ్ ఎవిడెన్స్ మనకి. ఫైనల్ యాక్సిడెంట్ స్పాట్ నయారా పెట్రోల్ బంక్. చూడండి ఇప్పుడు చూడండి స్పీడ్గా పోతున్నా కూడా క్లియర్ కట్గా గ్యాప్ కనిపిస్తూ ఉంది మనకి. స్లైడ్ అయిపోయారు. ఇక్కడ నుంచి వారు స్లోగా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు చూడండి వెనక వారు స్లైడ్ అవుతున్న టైంలో వెనకున్న వెహికల్కి వారికి డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా, లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది. ప్రవీణ్ దారిలో వెళుతూ ఉండగా పలువురితో మాట్లాడారన్న ఐజీ సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టినట్లు చెప్పారు. ప్రవీణ్ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందన్నారు. ఎంతటితో కేసు దర్యాప్తు పూర్తయిందన్న ఐజీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చెయ్యొద్దని వివరించారు. రోడ్ సైడ్ బెరూమ్ మీద మట్టి కాకుండా ఈ కంకరాలు ఉండడం, ఈ కంకరాలు ఉండడానికి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద యాక్సిడెంట్. అక్కడ దాకా వచ్చిన తర్వాత వెహికల్ స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. గుంత కూడా చూస్తే 7 feet ఆల్మోస్ట్ పైనుంచి చూస్తే 7 అడుగులు ఉంది. అది మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది, వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు, పడిపోయారు. ఆ కండిషన్ ఇట్లా కర్వ్ షేప్ లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది. ఇప్పుడు ఎందుకు 2 వీలర్ వాడారు అంటే
వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు. అక్కడ వారు కాలేజ్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో లోకల్గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్తో తిరగచ్చు అని వారి ఉద్దేశం ఉండొచ్చు. అది ఇన్వెస్టిగేషన్లో ఏమి రివీల్ అయిందంటే హైదరాబాద్లో వారి ఫ్రెండ్ ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు. వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తారు. రాజమండ్రి మోటార్ సైకిల్ వెళ్ళొద్దు, ట్రైన్లో పంపించి నువ్వు పోవాయా అని చెప్తే కూడా వినకుండా వారు మోటార్ సైకిల్లో ట్రావెల్ చేశారు. ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది, దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది. వారు క్లియర్గా చెప్పారు దెర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ 4th గేర్లో ఉందని చెప్పారు. 4th గేర్ అంటే ఏంటి, హై స్పీడ్లో వారు వెళ్తున్నారని ఇండికేషన్. పోస్ట్ మార్టం వాస్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. బాడీలో లిక్కర్ ఉంది. ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is a conclusion. వారు హెల్మెట్ పెట్టుకున్నారు, గ్లాసెస్ పెట్టుకున్నారు, మాస్క్ వేసుకున్నారు అంటే ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు. అది క్లియర్గా మనకు అబ్జర్వేషన్లో అన్నిట్లో వస్తాం. ఇంకోటి నేను అప్పీల్ చేయదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఇంత డేటా ఎనాలిసిస్ చేసి ఇంత ట్రాన్స్పరెంట్గా మీకు అందరికీ ఫుటేజ్ చూపించాము, రిపోర్ట్స్ చూపించాము. కాబట్టి దయచేసి వారి మరణానికి స్పష్టమైన కారణము యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసినందువల్ల దయచేసి వీరందరూ కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారి ఫ్యామిలీ మెంబర్స్ వారి ప్రైవసీని కూడా మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని మరింత వివాదాస్పదం చేసి ఎవరిని ఇష్యూ చేయొద్దని కోరుతున్నాను. తర్వాత ఎవరైనా ఇంకా దీని మీద అనవసరమైనగా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టి సిచ్యుయేషన్ని కమ్యూనల్ సిచ్యుయేషన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి.